అమన్ వన, ఏ ర్యాబిట్ హోల్ ఫర్ ద సోల్ స్పా రిసార్ట్ రివర్. సో ఈ రిసార్ట్లో మేము 4 days స్టే చేసాము. నేను ఇప్పుడు మొత్తము ఈ రిసార్ట్ టూర్ చేస్తాను. ఒకసారి ఈ రిసార్ట్ ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. వెరీ బ్యూటిఫుల్ రిసార్ట్. నేచర్కి ఇది కూర్గ్లో అమన్ వన రిసార్ట్లో ఉన్నాం. ఇక్కడ రిసార్ట్ ఒక బంగ్లా అంటే ఒక విల్లా కాస్ట్ పర్ డేకి అరౌండ్ 17,000 to 20,000 డిపెండింగ్ ఆన్ వీకెండ్ వీక్ డేస్ అని. సో మనం ఇట్లా వెళ్తే లోపల ఇక్కడి నుంచి మనం ఏదైతే రూమ్స్ అనుకుంటున్నామో అంటే బంగ్లా విల్లా అనుకుంటున్నామో అక్కడికి వెళ్ళడానికే మినిమం 1/2 kilometer ఉంది. సో ఈ 1/2 kilometerలో మీరు అంటే వెజిటేబుల్స్ పండిస్తున్నారు ఇక్కడే లోపల. అండ్ ఇది ఒక పెద్ద ఫారెస్ట్ లాగా ట్రీస్, సూపర్ అంటే సూపర్ బ్యూటిఫుల్ ట్రీస్ ఉన్నాయి. నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు, ప్రశాంతంగా ఫ్యామిలీతో ఉండాలి ఒక 1 week అనుకున్న వాళ్ళు, సిటీలో ఉండి బోర్ కొట్టిన వాళ్ళు ఇక్కడికి వస్తే కంప్లీట్గా రీఛార్జ్ అయ్యచ్చు, అది మాత్రం షూర్. ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్గా విలాస్ని, ఎంత బ్యూటిఫుల్గా నేచర్కి దగ్గరగా కావేరీ రివర్ పక్కన, నేను రివర్ని కూడా చూపిస్తాను, కావేరీ రివర్ పక్కన బిల్డ్ చేయడం జరిగి ఉండదు. సో నేను చూపిస్తాను, అది జస్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సో ఇలాంటి వీడియోస్, ఇది ఇందాకే అన్నాను 4 days ఇక్కడ స్టే చేసి నేను ఈ వీడియో మీకోసం తీస్తున్నాను. సో కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేయాలి, కంప్లీట్ వీడియో అయితే వాచ్ చేయండి. సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే 1 week నేను మా బ్రదరు దుర్గా ఇద్దరం కలిసి వచ్చాము. సో ట్రైనింగ్ కోసం వచ్చామన్నమాట, Ignite 2.0. సో ట్రైనింగ్ అందరికీ తెలుసు, మేము ట్రైనింగ్స్ నేను స్పెసిఫిక్గా ట్రైనింగ్స్ ఎట్లా అటెండ్ అవుతానంటే మల్టిపుల్ ట్రైనింగ్స్, ఏ సిటీతో పని లేదు, కంట్రీతో పని లేదు, మల్టిపుల్ ట్రైనింగ్స్. నాకు నచ్చిందంటే ఎక్కడికైనా వెళ్తుంటాను, అటెండ్ అవుతుంటాను, నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తుంటాను. సో ఆ నాలెడ్జ్ని మళ్ళీ నేను ఇచ్చే కోచింగ్లో ఏ టూల్స్ కానీ లేకుంటే నేను చెప్పే ట్రైనింగ్స్లో కానీ ఇట్లా చేస్తుంటాను. సో ఫస్ట్ మా ట్రైనింగ్స్ ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది చూపిస్తాను. ఇది Ignite 2.0, ఇక్కడ మా ట్రైనింగ్స్ జరిగిన ప్లేసు. సో బ్యూటిఫుల్గా ఇన్ హౌస్ ట్రైనింగ్ అనేది జరిగింది. సో మీరు కంప్లీట్ వీడియో అయితే పెడతాను. ఫస్ట్ అయితే మేము ఎందుకు వచ్చామనేది చెప్పాలి కాబట్టి ఇక్కడ చూపిస్తున్నా. సో ఇక్కడ 4 days మా సెషన్ జరిగింది. సో Day 1 అవేర్నెస్ నుంచి డే అండ్ ఫీచర్ని ఎట్లా బిల్డ్ చేయాలనేసి, ఇంక్లూడింగ్ సౌండ్ హీలింగ్ కూడా. సో సౌండ్ హీలింగ్ కూడా చేశారు. అండ్ కంప్లీట్గా మేము ప్లే చేసుకుంటూ లెర్న్ చేసాం అనమాట. సో మీరు చూస్తే ఇక్కడ ప్లే చేసాం, ఇక్కడ అందరము టీమ్ బిల్డింగ్ వర్క్ ప్లే చేసుకుంటూ చేసాం, ఇక్కడ ప్లే చేసాం. ఇదంతా మేము టైం స్పెండ్ చేసాం ఇక్కడ. అండ్ యాంఫీ థియేటర్లో కూర్చొని ఇక్కడ ఫీడ్బ్యాక్స్ అండ్ డిస్కషన్, మన లైఫ్ ఇంకా ఎట్లా గ్రో అవ్వాలి, 2026 అనేది ఎలా ఉండాలి, ఇవన్నీ చేసాం. ఇంకొకటి అల్టిమేట్ ఏంటంటే ఫైర్ వాక్ చేసాం. సో ఫైర్ వాక్ నేను ఫస్ట్ టైం చేశాను. సో ఇక్కడ ఫైర్ వేసి ఇక్కడి నుంచి స్మోక్ వేసి ఇక్కడి నుంచి వాక్ చేసామన్నమాట, 6 to 7 steps. సో ఇక్కడ ఫైర్ అంతా వేసి ఫైర్ వాక్ చేసాము. సో మల్టిపుల్ థింగ్స్, ఇది ట్రైనింగ్ గురించి. అండ్ మనం ఇప్పుడు బ్యాక్ టు మన టూర్ చూద్దాం. ఓకే, సో మనం లోపల ఎంటర్ అవుతున్నాం. ఇది యాక్చువల్గా విలాస్ ఉండే ప్లేసు, ఇది జస్ట్ ఫ్రంట్ ఆఫీస్ అనమాట. అండ్ ఇక్కడి నుంచి మనం లోపల వెళ్తే సూపర్ అంటే సూపర్ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఇక్కడ మేము ఒక ఆశ్రమంలో స్టే చేసినట్టు అనిపించింది నాకైతే, ఆల్మోస్ట్ 4 days. సో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ లైక్ ఎట్లా అంటే రివర్ కావేరీ. సో రివర్ కావేరీ అండ్ రివర్ కావేరీ, గార్డెన్, కాఫీ హట్,
బార్బిక్యూ, గిఫ్ట్ షాపు, ఎవ్రీథింగ్ ఇన్సైడ్లోనే ఉన్నాయన్నమాట. సో మేమైతే 101 అనేసి 101లో ఉన్నాం బంగ్లా. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది స్టార్టింగ్ బంగ్లాలో ఉన్నాను నేను 4 days. సో కాస్ట్ ఆల్రెడీ చెప్పాను నేను, 17,000 to 20,000 డిపెండింగ్ ఆన్. ఇట్లా వెళ్తే మొత్తం బంగ్లాసే ఉంటాయి. నేను కావేరీ రివర్ వరకు తీసుకెళ్ళి చూపిస్తాను. సో దిస్ రూట్ ఆల్సో బంగ్లాస్. అండ్ ఇక్కడ మనము లైక్ అంటే స్విమ్మింగ్ పూల్ అండ్ దెన్ డైనింగ్, అదైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఐల్ షో యూ. ఓకే, జస్ట్ వెయిట్. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్, డైనింగ్ ఎలా ఉందో చూద్దాం. నేనైతే కంప్లీట్ వీడియో చూపిస్తున్నా. సో బోర్ కొట్టకుండా మీరు అయితే కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. కావేరీ రివర్ అది చూస్తే మాత్రం అల్టిమేట్, ఇంకా కంపల్సరీ కూర్గు రావాలని వాళ్ళు ఇక్కడే ప్లాన్ చేస్తారు. సో ఇది స్విమ్మింగ్ పక్కన స్పా అండ్ దిస్ ఈజ్ డైనింగ్. సో డైనింగ్ అయితే గుడ్ మార్నింగ్ బ్రో. డైనింగ్ ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్. సో ఈవెన్ స్పా ట్రెడిషనల్ మసాజెస్ అన్నీ ఉన్నాయి. అండ్ సో కావేరీలోకి ఎండింగ్లో కావేరీ ఇది బ్యూటిఫుల్ కదా. సో సీ ద నేచర్, ఈ నేచర్ మధ్యలో టైం స్పెండ్ చేయడం సిటీకి దూరంగా అంటే ఎంత బాగుంటుంది. సో పక్కనే కావేరీ రివర్. ఇక్కడ మేము ట్రెక్కింగ్ కూడా వెళ్ళాం రివర్లోకి. 8 islands అంటే మేము ట్రెక్కింగ్ వెళ్ళి మొత్తం వాటర్లో దిగి అక్కడ మొత్తం ఫారెస్ట్లో అంతా ట్రెక్కింగ్ చేసాం. ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ వన్. సీ ఇక్కడ నుంచి ట్రెక్కింగ్. సో ఇలా వెళ్ళామన్నమాట. జస్ట్ నేను మీకు రివర్ని చూపిస్తున్నా. యాక్చువల్గా మార్నింగ్ రావడమే పెద్ద రిస్క్ ఇక్కడ, అంటే స్నేక్స్ అన్నీ ఉంటాయంట. బట్ నేను ఎర్లీ మార్నింగ్ మీకోసం వీడియో తీస్తున్నా, డోంట్ మిస్ ఇట్. సో ఇక్కడ కూర్చొని కూడా టైంపాస్ చేసాం. అక్కడ కూడా స్పా లాగా చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ద రివర్, కావేరీ రివర్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మేము ఇదంతా వెళ్ళి ట్రెక్కింగ్ చేసాం లోపల. ఇక్కడ ఫైర్ కూడా వేసుకున్నాము. సో లోపల వెళ్ళి ఇదంతా అక్కడి నుంచి ఆ స్టోన్స్ దాటుకొని, ఆ స్టోన్స్ తర్వాత ఫారెస్ట్లోకి వెళ్ళి ఫారెస్ట్లో నుంచి ఒక 2 kilometers ట్రెక్కింగ్ చేసి మళ్ళీ రివర్లోకి వచ్చి రివర్ని దాటుకొని చాలా అంటే చాలా యాక్టివిటీస్ చేసాం. సూపర్ అంటే సూపర్. సో మీకు ఇక్కడ వెళ్ళడానికి కూడా మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ దారి ఉందన్నమాట. సో దీని నుంచి ఇట్లా క్రాస్ చేసుకుని వెళ్ళచ్చు. సో ఇదొక పాయ అంటాం కదా, జస్ట్ ఒక వింగ్. బట్ యాక్చువల్గా ఈ రివరు అటువైపు కూడా ఫ్లో అవుతుంది. సో మీరు చూస్తే చాలా పెద్దది ఇది, అటువైపు కూడా వింగ్ వెళ్తుంది. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే కన్నా యాక్చువల్గా రివర్ మొత్తం చూడొచ్చు. సో చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది కంప్లీట్గా టూర్. బట్ ఇంకా మనకు రూమ్ బంగ్లా ఎట్లా ఉంటుందో చూపిస్తా. అట్లా స్టే కనెక్టెడ్. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. నేను ఇప్పుడు మన బంగ్లా ఎట్లా ఉంటుంది, స్టే చేసేది ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాను. సో నేను ఇలాగా మీకు మొత్తం ఇలా టూర్ చూపించాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను చూడండి ఇట్లా జాకెట్, క్యాప్, ఇలా మొత్తానికి మీకోసం వీడియో తీస్తాను అనమాట. సో స్విమ్మింగ్ దగ్గర డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, యా. సో దిస్ ఈజ్ మై విల్లా 101 మేము ఉంది. యూ కెన్ సీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ప్లేస్. నేను ఇది అగైన్ మళ్ళీ షార్ట్లో కూడా సపరేట్గా పెడుతున్నాను. సో లోపలికి వెళ్తే సీ మై బ్రో సెషన్ చెప్తున్నారనమాట. సో యూ కెన్ సీ మై బ్రో సెషన్ చెప్తున్నారు. రూమ్ to do important things. Have you observed how beautiful this statement? Yes, one friends. This is very beautiful. And సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే మనం వాష్రూమ్ చేస్తే ఓపెన్ వాష్రూమ్. సో ఇది ఓపెన్ ఇక్కడ. సో టబ్ బాత్ అనమాట. ఇది ఓపెన్. అంటే అందరికీ డౌట్ వస్తుంది కనిపించదు అని, కానీ బట్ కనిపించదు. బ్యాక్లో మీకు చూస్తే అది అడ్డం ఉంటుంది. సో అట్లా ప్లాన్ చేశారనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ టు ఎవ్రీవన్ ఇఫ్ anyone visiting to
కూర్గ్.